నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గత వైభవాన్ని సూచించేటటువంటి విధంగా ఉన్నటువంటి మిల్క్ డైరీ ఏదైతే మూతపడిందో దాన్ని తిరిగి తెరిపించాలి, తద్వారా రైతులకి మంచి చేకూరేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాలో నివసిస్తున్నటువంటి వివిధ ప్రాంతాలకి సంబంధించినటువంటి పాలని ఏదైతే పాల కేంద్రం ద్వారా రైతులకు అందిస్తారో వారందరూ కూడా రావటము, నాకు వారి యొక్క వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒకప్పుడు మంచి ఫలితాలు, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులతో నాణ్యతతో కూడినటువంటి పాల సేకరణకి కేంద్రంగా మూలమైనటువంటి ఒంగోలు జిల్లా డైరీ అనేక అనిశ్చితుల మధ్య, ముఖ్యంగా 2019-24 మధ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాక్రాంతం చేసేటటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేసేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకున్నప్పటికీ రైతులు ఎవరూ సుముఖంగా లేకపోవటం వల్ల పాలు ప్రొక్యూర్మెంట్ అనేది ఇబ్బంది కలిగి ఆ సంస్థలు కూడా నడపలేక చతికిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులు స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థలు, ముఖ్యంగా ఏదైతే ప్రకాశం జిల్లా మిల్క్ డైరీ ఎవరైతే ఉన్నారో, మిల్క్ డైరీలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఆ యొక్క పాల ఉత్పత్తి సంఘాలకి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ ఆ డైరీని తిరిగి పునఃప్రారంభించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విలువ కలిగినటువంటి స్థలాలు ఇవాళ నడి ఊరు మధ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని పాకెట్స్లో అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది అని తెలియజేస్తున్నారు. అలాగే కొంతమంది ప్రణాళికలు రచిస్తున్నారు, దాన్ని ఏదో విధంగా ఆ భూముల్ని వారు సొంతం చేసుకోవాలి అనేటటువంటి విధంగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి వినతి పత్రం తీసుకోవడం జరిగింది. కావూరు వాసు గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రకాశం జిల్లా, వారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా రావటం జరిగింది. ఈ అంశం మీద కొంత అవగాహన మాకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పాల ఉత్పత్తి, పాల సేకరణతో పాటు అత్యద్భుతమైనటువంటి పాలపొడి ఫ్యాక్టరీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిరుపయోగంగా దాన్ని ఆ ఉత్పత్తి లేకుండా దాన్ని ఖాళీగా ఉంచటము, ఈ విధంగా నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఆ సంస్థ మూతపడే పరిస్థితికి రావటము, అదేవిధంగా ఆ యొక్క సంస్థని, ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తి సంస్థని అన్యాక్రాంతం చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలి, వారి చేతిలో పెట్టాలి, మన రాష్ట్రం బయటికి ఉన్నటువంటి సంస్థలతోటి వారు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో శరాఘాతంగా మిగిలినటువంటి పరిస్థితి. 2014-19 మధ్యలో కూడా, ముఖ్యంగా 18-19 సంవత్సరంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంస్థని పునఃప్రారంభం అయ్యేటటువంటి కార్యాచరణ కోసం ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. అయితే ఈ లోపల ఆ కమిటీ కార్యాచరణని అమలు చేసే లోపలే ప్రభుత్వం మారిన తర్వాత 2019-24 మధ్య ఆ యొక్క పాల సేకరణకు సంబంధించినటువంటి లాభాల మీద, లేకపోతే అక్కడ జరిగే మంచిని ఏ విధంగా ఉన్న లోపాలని సవరించుకోకుండా వాటిని దారాదత్తం చేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మరొక వైపు ఆ భూముల మీద కూడా కన్నుబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మా దృష్టికి ఎవరైతే రైతులు తీసుకొచ్చారో ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, ముందుగా మొదటి ఆప్షను ఆ యొక్క సంస్థని యథాతథంగా తెరవడానికి అవసరమైన నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, అదేవిధంగా పాల పొడి ఉత్పత్తికి సంబంధించి కూడా ఆ ఉన్నటువంటి మిషనరీ సరిగా ఉందా లేదా, దానికి ఏమన్నా రిపేర్స్, మెయింటెనెన్స్కి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టెక్నికల్గా ఇవన్నీ సాంకేతికంగా మనం అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిష్ణాతులతోటి వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ కార్యాచరణ చేస్తే ఆ సంస్థని మళ్ళీ పునఃప్రారంభమయ్యి పునరుత్తేజంతో ఏదైతే గత వైభవాన్ని భవిష్యత్తుకు కూడా కొనసాగించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ సంస్థ తిరిగి పునఃప్రారంభం కావటమా, లేకపోతే మరేదన్నా సంస్థతో కలిపి తీసుకువెళ్తే, ముందుకు తీసుకెళ్తే అది ఏమన్నా
బాగుపడే అవకాశం ఉందా, ఆ ఆస్తుల సంరక్షణ ఏ అయితే ఉన్నాయో ఆ భూముల సంరక్షణకి తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి, అదేవిధంగా సర్వే కూడా చేయాలి. ఈ కొంత అన్యాక్రాంతం జరిగింది భూములు అనేటటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ యొక్క పాల ఉత్పత్తి కేంద్రం చుట్టూతా పేర్నమెట్ట దగ్గరలో, ఒంగోలు పేర్నమెట్ట దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పేర్నమెట్ట అంటే ఊరు మధ్యలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని మొత్తాన్ని కూడా దాదాపు 100 ఎకరాలకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా సర్వే చేసిన తర్వాత ఈ యొక్క ఆస్తుల సంరక్షణ, అలాగే ఆ సంస్థ పునరుద్ధరణ, మళ్ళీ ఒకసారి ఏదైతే ఒంగోలు జాతి ఆవులు అని అంటేనే ప్రపంచం మొత్తానికి కూడా ప్రఖ్యాతి. ఒంగోలు దగ్గర ఉండేటువంటి పాలు అని అంటే దేశవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్, నాణ్యతతో కూడినటువంటి పరిస్థితి. ఆ పునర్వైభవాన్ని ఒకసారి ఒంగోలు జాతి ఆవుని, అలాగే ఒంగోలు పాల ఉత్పత్తి నాణ్యతకి సంబంధించిన అంశంలో ఒక ట్రేడ్ మార్క్గా ఉంచేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని వారికి నేను రైతులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది.